ఎవ్రీవన్, ఇది నేను మీ నేహాని. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. సో మా మమ్మీ అయితే ఈరోజు మా ఫ్యామిలీ కోసం స్పెషల్గా క్యారెట్ రైస్ చేద్దాం అనుకుంది. నేను కూడా మీకు ఆ రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ క్యారెట్ రైస్ అయితే సూపర్గా ఉంటుంది. సరే మరి ఈ క్యారెట్ రైస్ ఎట్లా చేయాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్లీ మనమైతే కొంచెం ఆయిల్, నెయ్యి, జీలకర్ర, శనగపప్పు, ఇంకా కావాలంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం. అవి వేగిన వెంటనే కొంచెం మిర్చి వేసుకోండి. మనం అలా కలిపిన తర్వాత మిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ కొంచెంసేపు వేగించి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగని ఉల్లిగడ్డ మరీ ఎక్కువ వేగకూడదు, మాడిపోయాడు అట్లాగా. కొంచెం పచ్చిగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు తిప్పుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. అలాగా పుదీనా 1 నిమిషం వరకు వేగాక కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. మీకు సరిపోయినంత క్వాంటిటీ వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మాకైతే స్పైసీ ఫ్యామిలీ, స్పైస్ అంటే చాలా ఇష్టం. అందుకనే ఎక్కువ స్పైస్ వేసుకుంటున్నాం. మీ ఇష్టమైనట్లాగా మీరు వేసుకోండి. మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, మీ టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోండి. ఉప్పు కారం కొంచెం వేగిన తర్వాత సోయా సాస్ వేసుకోండి. దాని తర్వాత క్యారెట్ తురుము యాడ్ చేయండి. ఆ క్యారెట్ తురుము వేసిన తర్వాత 2-3 నిమిషాల వరకు తిప్పుతూ ఉండండి, ఎందుకంటే ఆ క్యారెట్ తురుము మాడిపోకుండా ఉండాలి కాబట్టి. క్యారెట్ తురుము వేగిన తర్వాత మీరు గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. మా మమ్మీ అయితే హోమ్మేడ్ మసాలా చేసింది, అందుకనే అది యాడ్ చేస్తుంది. మీరు కావాలంటే ఆనియన్స్ వేగేటప్పుడే ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, కానీ మా మమ్మీ స్కూల్ ప్యాకేజింగ్ చేస్తుంది. మా స్కూల్లో ఎగ్ అలౌడ్ లేదు, అందుకనే మేము ఎగ్ వేయలేదు. క్యారెట్ తురుము కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీరు రైస్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్ తురుము ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్నంకి పట్టేలాగా తిప్పుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఎందుకంటే కింద రైస్ మాడిపోతుంది కాబట్టి. అన్నం, క్యారెట్ తురుము ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్లాగా తిప్పుతూ ఉండాలి. అంతా కలిపిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ అయిన తర్వాత కొంచెం బిర్యానీలో యూజ్ చేసే దినుసులు దుంచి ఒక పౌడర్ లాగా చేయాలి. ఆ పౌడర్ని మా మమ్మీ ఈ రైస్లోకి యాడ్ చేసింది. ఈ పౌడర్ వల్ల మంచి స్మెల్ వస్తుంది, ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది రైస్కి. ఈ పౌడర్ ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర రైస్లోకి యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే ఉప్పు ఇంకా కారం సరిపోయిందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. అలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఆ కొత్తిమీర రైస్లోకి మంచిగా కలిసేటట్లాగా తిప్పుతూ ఉండాలి కొత్తిమీరని రైస్తో పాటు. ఇప్పుడు కొంచెంసేపు కలుపుకున్న తర్వాత అంతా కొత్తిమీర రైస్తో పాటు మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక లెమన్ తీసుకొని దాన్ని మంచిగా పిండుకోండి. మాదైతే 1/2 kg రైస్, అందుకనే మాకు 1 లెమన్ పర్ఫెక్ట్గా సరిపోయింది. మీ రైస్ క్వాంటిటీ బట్టి మీరు ఎంత లెమన్ కావాలో అంత యాడ్ చేసుకోండి. లెమన్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ లెమన్ రైస్కి పట్టేటట్లాగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లెమన్ యాడ్ చేసిన తర్వాత మీరు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. కొంతసేపటి తర్వాత లెమన్ బాగా పట్టిన తర్వాత రైస్కి ఫైనల్ టచ్ కోసం మీరు కావాలంటేనే ఫైనల్ టచ్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి రైస్కి. ఎందుకంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే
కొంచెం టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే మీరు వేసుకోవాలనుకోకపోతే నెయ్యి రైస్లోకి మీరు హ్యాపీగా ఈ స్టెప్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్లాగా మంచి కలుపుకోండి. అంతే, ఇంక మన క్యారెట్ రైస్ అయితే రెడీ సర్వ్ అవ్వడానికి. ఇప్పుడు మేమైతే మా లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసుకుంటున్నాం. మా ఫ్రెండ్స్కి అయితే ఈ క్యారెట్ రైస్ ఎంత ఇష్టమో, అందుకనే నేను మా మమ్మీని మరీ అడిగి ఈరోజే క్యారెట్ రైస్ చేపించాను. సరే మరి ఫ్రెండ్స్, మీరు కూడా మీ మదర్స్ అందరినీ అడిగి ఈ క్యారెట్ రైస్, సింపుల్ క్యారెట్ రైస్ చేపించుకోండి. ఇంకా ఈ క్యారెట్ రైస్ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ క్యారెట్ రైస్తో రైతా తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సరే మరి, ఇప్పుడైతే నేను ఈ రైస్ తినబోతున్నాను. అవును కదా, నేను స్కూలుకు కూడా రెడీ అవ్వాలి. సరే మరి, అందరూ ఈ క్యారెట్ రైస్ పక్కాగా ట్రై చేయాలి, సరేనా? ఓకే మరి, బాయ్.